చూడండి ఎట్లున్నాయో. సూపర్ అంటే సూపర్. సూర్యుడు ఇప్పుడే వెళ్తాడు. మా బావుడు ఎక్కిండు, శిఖరం ఎక్కిండు. ఇది హైయెస్ట్ ఎత్తు, ఇది ఎత్తు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఊరు మొత్తం చూడండి. గుమ్ముల కొండ అనే ఒక మారుమూల గ్రామం. సో ఫ్రెండ్స్, మర్రి పండ్ల కోసం పోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అటు కిందికి ఉన్నది. మా బావ గుట్ట మీద ఉన్న, పూర్తిగా గుట్ట మీద లేదు, ఇటు కిందికి లేదు, అంపులో కూడా లేదు, మధ్యలో ఉన్నాయి ఇండ్లు. ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. ఆ గుట్ట మీద నీళ్ళు మొత్తం దీని మీద నుండే వారి ఈ తొవ్వ మీదకి వెళ్ళిపోతాడు. వర్షాకాలం అయితే ఇక తొవ్వ బందే కావచ్చు. అంతేనా బా? చూడండి ఫ్రెండ్స్, దళ్ళు ఎట్లా పెట్టిన దడిది గడ్డాములు. అరే మామిడికాయలు మంచిగా మా బావలు పుల్లడి అతి అడిగా బా, పచ్చడి మంచిగా ఉంటాయి. పచ్చడికాయలు చూసారు ఫ్రెండ్స్, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, బాగా చిన్నగా ఉన్నాయి. ఊరుతాయి ఇంకా దళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంక. అప్పుడు ఈ బాగా లాగే ఏది గీనియా. ఇప్పుడు ఏంటి, వీడికి కావడేసుకొని ఈ 2 గుంటలు పెట్టుకొని అక్కడ పెట్టి గుట్ట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఏర్పడుతుందా? సమానంగా అనిపిస్తుంది కావచ్చు నాకు తెలిసి. ఎక్కిన కొద్దీ పైకి పైకి పోతుంది గుట్ట, అది అంతా గుట్టే. ఇట్లా చూడండి ఎట్లా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక గుట్ట. మళ్ళీ ఆ గుట్టకి వెళ్ళే ముర్రి పనులు ఉంటాయట. సరే, ఇది దాటే ఉంటే గుట్ట దాటే ఉంటే మళ్ళీ గోదావరి. ఇది నేను ప్రస్తుతం ఉన్నది మహారాష్ట్ర బార్డర్. బావిలో ఏమున్నాయి, నీళ్ళు ఉన్నాయా? ఆ సెలవాడి ఇక్క లటుకోమంటే కథ 30,000 బొక్క. సో ఫ్రెండ్స్, ఈ గుట్ట దాటే ఉంటే గోదావరి ప్రవాహం కనబడతాయట. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది. గుట్ట కనబడుతుందా? హనుమాన్ టెంపుల్ అంట. అగ్గో దూరాన్ని చూస్తే కనబడుతుంది. సిగ్నల్ అయితే లేదు. సిగ్నల్ 5Gకి అలవాటు పడటం లేడు, ఉన్న వాళ్ళు పిసోళ్ళు అవుతారు. అదేనా కొడుకు ఫ్రెండ్స్. ఇప్ప చెట్టు కింద ఉన్న పల్లెటూళ్ళల్లో చాలామంది ఇప్ప పూలని పొద్దుగాలకు ఇప్ప పూలు బాగా ఏరుతారు అన్నట్టు, కింద పడతాయి. ఏరి వాటిని ఎండబెట్టి అమ్ముతారు. మన నాకు తెలిసి వైన్ కోసం కావచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, గుట్ట మీద ఇల్లు కనబడతాను కదా, ఇది ఒక గుట్ట. ఇప్పుడు గుట్ట ఎక్కుదాం ముర్రి పనుల కోసం. ఏడున్నాయి మరి, మా బావ ఉంటాను. బావ ఇదంతా మండగడికి ఆడబెట్టినట్టున్నారు. ఇక దొరుకుతాయి అంటావా? ఏది ఏ చెట్టు? పచ్చగున్నా? సూర్యుని ఫోకస్కి కనబడదులే కానీ చూసి ఈ చెట్టు చూసుకుని పా గుట్ట అయితే ఎక్కుదాం పా, చూద్దాం గోదావరి. ఈ అమ్మటిపల్లి ఇప్పుడు కరెక్ట్ ఈ గోదావరి దాటితే ఏ ఊరు వస్తే? సర్వాయిపేట కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నది. ఈ అడవిలో దీన్ని ఏమంటారు బా? సమ్మక సారకే. ఇప్ప చెట్టే కదా బా? ఇప్ప చెట్టు అడవిలో.
కింద మొత్తం బండలే, అంటే గుట్ట ఎక్కుతాం. దూరాన్ని చూస్తేనేమో ఎత్త అనిపిస్తుంది, ఇట్లా చూస్తేనేమో బాగా గుట్ట ఎక్కినట్టు అన్నట్టే అనిపిస్తలేదు. ఇవన్నీ కుప్పేసుకొని పట్టుకపోవడానిక బండలు. ఫ్రెండ్స్, నడి జంగాలు ఉన్నాం, ఎటు చూసినా అడివే. చూసారుగా మా బావ పోతాడు. ఈ తువ్వ గోదావరి కొంచెం లైట్గా కనబడుతున్నాయి, మెల్లగా అది పక్క పడే. జిమ్మలా వస్తాడా ఎప్పుడు పెద్ద ఇప్ప చెట్టు, పువ్వు కదా. ఇప్ప పువ్వు కాయ వేరేనా? ఇప్పుడు మామూలుగా ఏ రేటు ఇప్ప పూతాయి కదా. బా స్మెల్ ఘోరంగా వస్తుందా. సో ఫ్రెండ్స్, ఇప్ప పువ్వు, ఇప్ప కాయలు కదా అని ఇప్ప పువ్వులు. ఇప్ప పువ్వులనే మొత్తం ఏరి అడవి ప్రాంత ప్రజలు వాటిని ఆరబెట్టి ఎండినాక వాటిని అమ్మేస్తారు. నాటుసారకేనా? ఎవరో మొత్తానికి అయితే కొనుక్కోపోతారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసాం. బాయ్. దమ్మేస్తాను దీనికి. వస్తున్నాయా లొకేషన్? ఇంకా పైకి ఎక్కుతున్నాం. ఏడున్నాయి? ఒక ఈ షర్ట్ అదేనా? నడవడానికి కూడా దండి ఇబ్బంది అవుతుంది, నడవడానికి దండి ఇబ్బంది అవుతా. అరే ఫుల్ ఉన్నాయి కింద ఆడాయా? దీనికి బాగున్నాయి కదా చూడు. అవో ఒక్క కొమ్మిర కొట్టిన ఫుల్ వస్తాయి కదా. ఎక్కదా? నేను ఎక్కుతా పట్టు బా, ట్రై చేస్తా పట్టురా. అంటే ఎక్కస్తుంది, ఎక్కుతా. ఇబ్బంది అయితే ఇంకా ఒకసారి పట్టు. బ్లూటూత్ ఎత్తుకపోతానే కింద ఎత్తలే. పండు పోయకుంటా
మండలు ఇరిసి కింద పారే ఇంత కింద మండలు ఉంటాయి కదా ఆ మండల మీద జాగ్రత్త మరి ఉట్టేనే ఉంటాయా కాబట్టి కొంచెం అందాలు ఉంటాయి కానీ జాగ్రత్త కొంచెం బక్క మండలు కాకుండా మా బామ్మర్ది చెట్టు అయితే ఎక్కి సాధించిండు ఇక పండ్లు కోసేది ఉన్నది ఇక ఎట్లా వస్తాయి బాబా చెప్తాను నీకు కట్టియా అన్న ఈగలోటి అట్లా మండలు తీసేయి పండ్లు పోయావు అట్లా ఆడికి మండయిరు ఎట్లా ఎట్లా చెప్పి పట్టుకో అట్లేరు అట్లేదు మెల్లగే మరి కింద మరి నేను కూడా ఒకటి తినాలి కదా అబ్బా మెల్లగా వెళ్ళిపోతాను ఇక ఇవా ఈ నల్లగా కనపడతాయి చూడు ఈ పండ్లు నల్లగా మెల్లగా గిటే మరి వస్తాయి చూడు మంచిగా అయ్యో మొత్తం కింద పోతాయి పెడతాను ఇటుపెట్టిగా అటానా ఇటానా అన్ని కిందనే పోబట్టే గుంజుతాను గుంజు దీనికి పనులు ఇరుగా ఉన్నాయి కానీ గుంజు కనబడతాను కొస కొమ్మలలో నోట్లో పెడితే అరుగుతాను ఫ్రెండ్స్ వస్తున్నాయి ఇంటికి వచ్చినాక చూపిస్తాను లేరుతాను సో ఫ్రెండ్స్ ఇంకో మొర్రి చెట్టు దీనికి మొర్రి పండ్లు ఇవే చూడండి ఎట్లున్నాయో ఇవి మళ్ళా చూడు ఎంత బాగున్నాయో ఇవి ఇలా నోట్లు వేసుకుంటాం కదా పుట్టిన కరిగిపోతున్నాయి సూపర్ అంటే సూపర్ ఇత్తనాలు దేనికి అయిపోతాయి ఇంక ఇవన్నీ ఉన్నాయి పైకి ఉన్నాయి కానీ ఏరలేకపోయినాం ఇటుకున్నాయి ఇది జాగ్రత్తగా కిందికి దించిన కింద ఎత్తే చెట్టుకు ఇరిసి కింద పడేస్తా దీనికి ఒక్కటానున్నా కాయలు మాత్రమే ఉన్నాయి ఇది మెల్లగా జాగ్రత్తగా కిందికి దించిన మీకు చూపించాలని సో పళ్ళు ఇట్లుంటాయి ఇలా నోట్లు వేసుకుంటే అలా కరిగిపోతాయి సో ఫ్రెండ్స్ బాగా ఈవినింగ్ అయింది కొన్ని అయితే ఏరినాం కనబడతానే సో ఇంటికి రిటర్న్ అయినాం బాగా నేను ఇంటికి వెళ్తున్నాం ఇది తినడం ఏమో కానీ బాగా దూపు అవుతుంది దూప కోసం ఇటు ఉండలేం కదా అటు గోదావరి పోవాలంటే బాగా లోతు ఉన్నది ఇక అంత ఎందుకని సప్లైకి ఇంటికే పోతాను పోయినాక ఇవి ఎన్ని ఉన్నాయో మొత్తం ఆడ కింద పోసి చూపిస్తా హలో ఫ్రెండ్స్ ఇదే అండి విప్ప చెట్టు విప్ప పువ్వు చూడండి స్మెల్ మొత్తం కలవాసన లెక్క వస్తాయి వీటిని ఏరి ఆరబెట్టి వీటిని అమ్ముతారు కళ్ళకు సార కోసమే నాట నాకు కూడా తెలియదు కానీ ఈ పల్లె ప్రాంత ప్రజలైతే అడవి ప్రాంత ప్రజలైతే వీటిని అయితే ఏరుకొని అయితే అమ్ముతారు ఇది నాకు తెలుసు ఎందుకంటే నేను చాలాసార్లు చూసిన దీనివల్ల కూడా కొంత జీవన ఉపాధి అన్నట్టు ఖాళీగా ఉండకుండా చేసుకుంటారు అన్నట్టు ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చినాం ఇంటికైతే వచ్చినాం మా సిస్టర్ ఒక దాంట్లో చూపించు ఒక దాంట్లో పోయి చేత చూపిస్తావా మేము చూపించుకుంటూనే తిన్నాం కానీ ఒక దాంట్లో పోయింది బాగా ఏరినాయి నేను ఏరినాయి నేను చెట్టు ఎక్కి ఇంకా బాగా ఏరినా
ఒక దాంట్లో పోయి అది ఊపైతుంది నీళ్ళు తాగినాక లెక్క. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టిఫిన్ బాక్స్లో అయితే తెచ్చినాం. ఇక అడిగంటే ఆయన ఖరాబ్ అవుతాయి, అయిపోతాయి. సో ఇవి మొరి పండ్లు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నవ్వు ఇవన్నీ మేమే తింటాం. ఇక మీకు కావాలంటే కామెంట్ చేయండి.